ఈ వీడియోలో నేను యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి? ఎంటర్ ఐడి అంటే ఏంటి? నెక్స్ట్ అసలా ఐఏఎం ఎందుకు వాడుతున్నారు? ఇవన్నీ బేసిక్స్ కవర్ చేశాను ఇంట్రడక్షన్ వీడియో. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ ఇది బాగుంది, నాకు మంచి కంటెంట్ వచ్చింది అని చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడండి. డెఫినెట్గా ఒక మంచి ఐడియా మాత్రం వస్తుంది ఐఏఎం వర్డ్ మీద. ఎంటర్ ఐడికి ముందల యాక్టివ్ డైరెక్టరీ అనేది ఉండదు అనమాట. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక ఓకే. ఇది ఓన్లీ ఎంటర్ ఐడి తెలుసుకుంటే మనకి మనకి అంటే ఇప్పుడు వస్తాయి, కొన్ని రోజులైన తర్వాత జాబ్స్ ఎవాల్వ్ అవుతుంటాయి అనమాట. ఓకే. సో అందువల్ల దానికి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ వెళ్ళి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అసలు ఏముంది ఎంటర్ ఐడికి పూర్వం ఏముంది అంటే అది యాక్టివ్ డైరెక్టరీ అనమాట. అసలు యాక్టివ్ డైరెక్టరీ ఎందుకు అనుకుంటున్నారు? వై యాక్టివ్ డైరెక్టరీ? కరెక్ట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ వై యాక్టివ్ డైరెక్టరీ? ఎందుకు యాక్టివ్ డైరెక్టరీ? సో యాక్టివ్ డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ మనకి కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళ డేటాను మీరు నా ఒక స్క్రీన్ దగ్గర ఏది చూస్తున్నారు? మీ యాక్టివ్ డైరెక్టరీ చూస్తున్నారు కదా స్క్రీన్? యాక్టివ్ డైరెక్టరీ అండి, ఓకే. VMware లో. మీరు యాక్టివ్ డైరెక్టరీ ఎందుకు అనుకుంటున్నారు? మనకు ఒక పర్టికులర్ యూజర్ సంబంధించి వాళ్ళ పర్సనల్ డేటా, వాళ్ళకున్న యాక్సెస్లు, ఏ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు, వాటన్నిటికీ అండ్ మనకు ఒక ట్రీ లాగా ఫామ్ చేస్తారు. ఫలానా యూజర్, ఫలానా డిపార్ట్మెంట్, ఫలానా లొకేషన్, సో అండ్ సో కంప్లీట్ డీటెయిల్స్ ని ఒక దగ్గర ఒక ఆన్ ప్రిన్సెస్ లో పెట్టుకునే ఒక నోట్బుక్ లాంటిది. ఇంకా ఓకే. నేను ఇప్పుడు మీకు తెలిసిన దాన్ని నేను కొంచెం ఈజీ లాంగ్వేజ్ లో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ మీకు తెలిసిన భాషతో మాట్లాడతాను, తర్వాత నా టెక్నాలజీతో మాట్లాడతాను. ఓకే. ఈజీగా కనెక్ట్ అవుతుంది అనేది. ఓకే. ఎందుకు యాక్టివ్ డైరెక్టరీ అనేది మనం గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నీకే కంపెనీ ఉంది అసలు. నీకు ఎందుకు కంపెనీ ఉందంటున్నా అంటే సో దట్ ప్రాబ్లమ్ని నువ్వు ఊహించుకోగలుగుతావు. అబ్బా ఎంత కష్టం అనేది ఊహించుకోగలుగుతావు. కంపెనీ వేరే వాళ్ళదైతే వేరే రకంగా ఉండేది ఆలోచన. నీకు 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఉన్నప్పుడు ఎవరికి అకౌంట్ ఇస్తున్నావు? ఎవరు ఏం పని చేస్తున్నారు? ఎవరు వెళ్ళిపోతున్నారు? తెలుసుకోవాలని ఉండిద్దా లేదా? అంతే కదా. తెలుసుకోకపోతే ఏమైద్ది? మనకు ఫైనాన్షియల్ సైడ్ ఇష్యూస్ వస్తాయి, డిస్ప్యూట్స్ వస్తాయి. ఏమవుతుందంటే ఎవరు వెళ్ళిపోయిన ఎంప్లాయీని కనుక నువ్వు తీసేయకపోతే వాడు మన కంపెనీకి నష్టం చేసే ఛాన్స్ ఉంది. నష్టాన్ని మీ కంటి ముందర కనిపించడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక మనిషిని పెట్టుకున్నావు, పని మనిషిని పెట్టుకున్నారు. ఆ అమ్మాయికి కీస్ ఇచ్చారు. ఆ అమ్మాయికి ఇంట్లో బంగారం ఎక్కడ ఉంది తెలుసు, అన్నీ తెలుసు. తను వెళ్ళిపోతుంది, ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మీ వైఫ్కి మీరు మ్యారేజ్ అయితే లేకపోతే మీ మదర్కి ఏం చెప్తారు? ఆ అమ్మాయి దగ్గర నుంచి కీ తీసుకో మమ్మీ, లేకపోతే తీసుకో, మీ వైఫ్కి అయితే తీసుకో, కీ తీసేసుకో అని చెప్తారు. ఎందుకు అలా చెప్తారు అంటే తను వెళ్ళిపోయిందనైతే మీరు లేనప్పుడు వచ్చి మీ అకౌంట్స్ లో ఏదైనా స్పాయిల్ చేసే ఛాన్స్ ఉంది. మీ లోపలికి వెళ్ళి మీ బంగారాన్ని తీసుకోవచ్చు, లేకపోతే మీ విలువైన వస్తువు తీసుకెళ్ళచ్చు. అలాగని మీ కంపెనీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఈ ఎంప్లాయీ వస్తాడు, వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. వచ్చే కేసు చెప్తాను, తర్వాత వెళ్ళే కేసు కూడా చెప్తాను. ఇప్పుడు వెళ్ళే కేసు వెళ్ళిపోతున్నప్పుడు, ఆ ఎంప్లాయీ వెళ్ళిపోతున్నప్పుడు మీరు కనుక కరెక్ట్ గా వాడి యాక్సెస్ కనుక తీసేయలేదనుకోండి, ఆ అమ్మాయి దగ్గర కీ తీసుకోకపోతే మీరు వెళ్ళిపోయినప్పుడు అతను వచ్చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులను తీసుకెళ్ళిపోయింది. అలాగని ఇందాక కేసులో ఏమన్నాను, మీ దగ్గర నేను నోట్ ప్యాడ్ చూపిస్తున్నాను. నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదా. ఓకే. 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పాను. ఈ 10,000 మంది ఎంప్లాయీస్ ని ఒక అబ్బాయి జాయిన్ అవుతున్నాడు. జాయిన్ అవుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? అతనికి రైట్ టైంలో యాక్సెస్ ఇవ్వాలి. లేదంటే ఏమైతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మంది ఉన్నారనుకో, కనీసం ఓకే 100 మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగని 100 మంది వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. లేకపోతే అట్లీస్ట్
ఓకే. అట్‌లీస్ట్ 50 మెంబర్స్ రోజు జాయిన్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఒక 50 మంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ప్రతిరోజు జరిగే పని. హ్మ్. అంటే ఎళ్లి వచ్చే వాళ్ళని జాయినర్ అంటున్నాను. హ్మ్. ఎళ్ళే వాళ్ళని లివర్ అంటున్నాను. కరెక్ట్. వచ్చే వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే, వాళ్ళకి రైట్ టైమ్‌లో యాక్సెస్‌లని ఇవ్వాలి. కరెక్ట్. ఎందుకు ఇవ్వాలి అనే దాన్ని ఈజీగా బాగా అర్థం కావడానికి, జీవితంలో గుర్తుండడానికి ఏం హ్మ్. చెప్తున్నానంటే, మీ ఇంట్లో పని హ్మ్. చేపించుకుందాం అనుకుంటున్నారు. ఏం పనంటే హ్మ్. ఈజీగా అర్థం కావడానికి మన ఇంట్లో సిమెంట్ పని చేపించుకోవాలనుకున్నారు. అంటే అవును. కన్‌స్ట్రక్షన్ హ్మ్. చేయాలనుకున్నారు. అవును. కన్‌స్ట్రక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారు? రేపొద్దున కన్‌స్ట్రక్టర్ వర్కర్స్ వస్తారనంగానే ముందల హ్మ్. సిమెంటు అవన్నీ హ్మ్. తెప్పించి ఇంట్లో పెడతారు. లేకపోతే ఏంటి సమస్య? వర్కర్స్ వాళ్ళొచ్చి వస్తారు. ఖాళీగా కూర్చోరు. ఆ! అవును. ఖాళీగా కూర్చుంటారు. ఖాళీగా కూర్చున్నోళ్ళు అవును. ఊరుకుంటారా? మన నాకు కోపం వస్తది ముందు. పేమెంట్ ఇవ్వాలి. అవును. అట్లాగని మీరిక్కడ కంపెనీలో ఎంప్లాయీస్ చేయడానికి వాడికి ల్యాప్‌టాప్‌లు ఇవ్వకపోయారనుకోండి. హ్మ్. ఓకే. ల్యాప్‌టాప్‌లు హ్మ్. ఇవ్వలేకపోయారనుకోండి. హ్మ్. సో, వాళ్ళెళ్ళిపోయే వాళ్ళు ల్యాప్‌టాప్‌లు ఇవ్వలేకపోతే వాళ్ళేమవుతుంది వాళ్ళు మీరు వస్తారు, "సార్ నేను చేశాను సార్, మీరు ప్రొవైడ్ చేయాలి కదా! డబ్బులివ్వండి" అంటారు. అవునా? కాదా? కరెక్ట్. కరెక్ట్. అట్లాగని ఇందాక ఈ కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు కదా! వాళ్ళెళ్ళిపోయేవాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళకేంటంటే యాక్సెస్‌లు తీసేయలేదనుకోండి. అవును. ఇఫ్ యూ డు నాట్ రిమూవ్ ద యాక్సెస్, వాట్ దే విల్ డూ? దే కెన్ డూ మాల్‌ప్రాక్టిస్ ఇన్ యువర్ కంపెనీ. కరెక్ట్. సో, వాట్ యూ హావ్ టు డూ బై ద టైమ్ దే ఆర్ లీవింగ్ దట్ టైమ్ యూ నీడ్ టు డిజేబుల్ దేర్ అకౌంట్స్ అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. సో, నౌ ఇప్పుడేం చేశారంటే పూర్వము మాన్యువల్‌గా చేసేవాళ్ళు. హ్మ్. కానీ ఆ తర్వాత మాన్యువల్‌గా కష్టమవుతుందని మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత యాక్టివ్ డైరెక్టరీ వాడటం మొదలుపెట్టారు. హ్మ్. ఓకే. ఈ యాక్టివ్ డైరెక్టరీ ఏం చేస్తది చూద్దాం. ఈ యాక్టివ్ డైరెక్టరీలో యూజర్స్ తయారు చేసుకుంటారు. హ్మ్. గ్రూప్స్ తయారు చేసుకుంటారు. ఆర్గనైజేషన్ యూనిట్ తయారు చేసుకుంటారు. ఆర్గనైజేషన్ ఓయూస్ అంటారు. ఓకే. అర్థం ఓకే. చేశాను. ఒక ఐడియా ఉంది. ఆర్గనైజేషన్ యూనిట్స్ తయారు చేసుకుంటారు. దీంట్లో హ్మ్. కొన్ని టెర్మినాలజీ ఉంటుంది. డొమైన్ ఉంటుంది. డొమైన్ కంట్రోలర్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. హ్మ్. డొమైన్ కంట్రోలర్స్ ఉంటాయి. హ్మ్. ఆహ్, ఓకే. ఇవన్నీ సహజంగా ఉండే వర్డ్స్. ఓకే. నేను ఓకే. థియరీ కొంచెం తక్కువ ఫోకస్ చేస్తా అనుకుంటున్నాను. సో, నేనిక్కడికొస్తున్నాను. ఇది యాక్టివ్ డైరెక్టరీ. సో, హ్మ్. ఇది నాకున్నటువంటి నేను వాడేటువంటి యాక్టివ్ డైరెక్టరీ. సో, ఈ హ్మ్. యాక్టివ్ డైరెక్టరీ ఎందుకు అనే మాటకొస్తున్నాను. ఓకే. ఈ యాక్టివ్ డైరెక్టరీ ఏందంటే రిపాజిటరీ అన్నమాట. ఓకే. రిపాజిటరీ అన్నాను. ఏమన్నాను? రిపాజిటరీ హ్మ్. అన్నాను. హ్మ్. ఓకే. ఈ రిపాజిటరీలో ఏందంటే ఎవరెవరు మన కంపెనీలో ఉన్నారో, హ్మ్. వాళ్ళకి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, అవన్నీ హ్మ్. ఇక్కడ ఉంటాయన్నమాట. కరెక్ట్. సో, దీనిని కొంచెం ఓకే. ఓకే. ఆహ్, హ్మ్. ఓకే. ఇది యాక్టివ్ డైరెక్టరీ. ఈ యాక్టివ్ డైరెక్టరీలో మనకు కంప్యూటర్స్ ఇస్తారు కదా! మనకు ల్యాప్‌టాప్స్ ఇస్తారు కదా! కరెక్ట్. ఓకే. ఈ టెక్నాలజీకెళ్ళే ముందర నేను నిన్ను సహజమైన భాషలోకి, సహజమైన ఎన్విరాన్మెంట్‌లో నార్మల్ ఎగ్జాంపుల్‌గా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మీ హ్మ్. ఇంట్లోకి వస్తున్నారు. మీ ఇంట్లోకెళ్ళాలనుకుంటే సహజంగా మన ఇండియాలో అయితే కీ ఉంటుంది. ఆ కీ కీని అలా తిప్పేసి తర్వాత ఆ కీ ద్వారా లోపలికొస్తాం. అవునా? అంతే. సో, అక్కడేమవుతుంది దానిని అథెంటికేషన్ అంటారు. ఓకే. హ్మ్. అలాగని నేను హ్మ్. ల్యాప్‌టాప్‌కి హ్మ్. ఎళ్తున్నాను. ఈ హ్మ్. ల్యాప్‌టాప్‌లో ఏందంటే హ్మ్. మనము ఇది ల్యాప్‌టాప్ అనుకుంటే ల్యాప్‌టాప్‌లో హ్మ్. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. అవునా? హ్మ్. హ్మ్. కరెక్ట్. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో మనము ఫస్ట్ మనం లాగిన్ అవుతాం. ఆ యూజర్ నేమ్, హ్మ్. పాస్వర్డ్‌తో మనము లాగిన్ అవుతాం అన్నమాట. హ్మ్. లాగిన్ ఉంటుంది. సో, హ్మ్. ఈ యూజర్ నేము, పాస్వర్డ్ ఉంది.
దీంట్లో మనము ఏం చేస్తాము, యూజర్ నేమ్ ఇచ్చేసి అలాగనే పాస్వర్డ్ ఇచ్చి మనము ఎంటర్ అవుతాం అనమాట. కరెక్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఈ పాస్వర్డ్ మనము ఆఫీసులో ల్యాప్టాప్ లో లాగిన్ అయినప్పుడు మీరు ఇచ్చిన పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది ఈ యాక్టివ్ డైరెక్టరీ లో జరుగుతుంది. ఓకే. అంటే మీరు ఇచ్చేది యూజర్ నేమ్, అలాగని కంపెనీలో ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏడీ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఓకే. దీని ముందర స్టోరీ ఉంది, ఇది ఎక్కడ వచ్చింది ఏంటి అని వేరే స్టోరీ ఉంది. కానీ ఇది మెయిన్ మనకి మనం యాక్టివ్ డైరెక్టరీ ఎంటర్ప్రైజ్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ యూజర్స్ తయారు చేస్తారు. ఓకే. ఇక్కడ యూజర్స్ దీంట్లో తయారు చేసి ఎలా వస్తారండి? డైరెక్ట్ ఫుల్ చేస్తారా, లేదంటే మనము మాన్యువల్ గా ఇక్కడ క్రియేట్ చేయాలా? అది ఎలా ఉంటుందంటే, కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళమంటే సహజంగా ఇక్కడ రావడానికి అంటే పూర్వం అయితే వేరే స్టైల్లో ఉంది. ప్రస్తుతానికి ఎలా ఉందంటే సహజంగా వర్క్డే పెద్ద పెద్ద కంపెనీల గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే. అంటే చిన్న కంపెనీల్లోకి ఇలాంటి టూల్స్ వాడరు ఎవరు. ఓకే. ఒక మోస్తారు మంచి కంపెనీలని మనం చేస్తుంటాం అనమాట. ఓకే, ఎందుకు అనేది కూడా పెద్ద స్టోరీ ఉంది. ఓకే, దాని జోలికి వెళ్ళట్లేదు. ఓకే. సహజంగా ఏంటంటే వర్క్ డే అని ఓకే. ఇంకా హెచ్ఆర్ఎంఎస్ టూల్స్ ఉన్నాయన్నమాట. వాటిట్లో అకౌంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనము జాయిన్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు ఎంప్లాయీకి ఆఫర్ ఇచ్చామని రాస్తారన్నమాట. ఎంప్లాయీకి ఆఫర్ ఇచ్చామని ఇక్కడ రాస్తారన్నమాట. ఆఫర్ ఇచ్చామని చెప్తారన్నమాట. సో ఎందుకు ఇలా ఇస్తారు ఏంటి అనేది, ఆఫర్ ఇచ్చేసి ఇందాక నువ్వు అన్నావు కదా, నేను రియల్ వరల్డ్ ప్రాబ్లం మాట్లాడుతున్నా అన్నమాట. ఓకే, ఎంప్లాయీకి ఆఫర్ ఇచ్చేసి తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే, ఎంప్లాయీకి ఆఫర్ ఇచ్చేసి ఆ డేటాని సేల్ పాయింట్ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే. ఓకే, సేల్ పాయింట్ కానీ ఐ హ్యావ్ టేకెన్ ఎగ్జాంపుల్, సేల్ పాయింట్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఓకే. మనకు చాలా ఉన్నాయి 5 చెప్పొచ్చు. యా చాలా ఉన్నాయి. ఓకే, సేల్ పాయింట్ నాట్ సేల్స్ ఫోర్స్, సేవియంట్ కానీ ఇలాంటి కొన్ని ఇవన్నీ గవర్నెన్స్ టూల్స్ అనమాట. ఓకే, కొన్నిసార్లు ఆక్తా కూడా ఇస్తారన్నమాట. కొన్ని చిన్న చిన్న కంపెనీలు అయితే ఆక్తా కూడా ఇచ్చేస్తాయి అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డేటాని మనకి ఇచ్చేసేసి దీనికి జాయినర్ దీంట్లోకి లెట్స్ సే ఓకే, అండ్ ఐఎమ్ గివింగ్ ఓన్లీ వీటికే ఇస్తున్నాను అనుకోండి, ఒక ఫ్లోలో మాడుతున్నాను, దీనికి డేటా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, డేటా ఇక్కడికి ఇచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర కొన్ని వర్క్ లోస్ ఉంటాయి, జేఎంఎల్ అని ఉంటాయి అనమాట. వాళ్ళ దాకా ఒక జేఎంఎల్ ఉంటుంది అనమాట, జాయినర్ లివర్ మూవర్ అని ఈవెంట్స్ ఉంటాయి అనమాట, లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట. ఈ ఈవెంట్స్ రన్ అవ్వగానే ప్రతి ఒక్క యూజర్ కి ఒక రికార్డు ఉండేది కదా. నేను మీకు ఆల్రెడీ సేల్ పాయింట్ లో ఉన్నారు, ఎంటర్ ఐడిలో ఉన్నారు కాబట్టి యూజర్ అంటే ఏంటి, యూజర్ పర్మిషన్స్ ఏంటి అని దాని జోలికి వెళ్ళట్లేదు. ఆర్ యూ ఓకే విత్ దట్? ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి దాని ప్రకారం నేను మాట్లాడతాను అనమాట. ఓకే, వాడి యొక్క జాయినింగ్ డేట్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే వాడికి ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తారు. జాయినర్ ఈవెంట్ కాల్ అయినప్పుడు ఆ ప్రాసెస్ లో ఏడీ అకౌంట్ క్రియేట్ చేస్తారన్నమాట ఇన్ యాక్టివ్ డైరెక్టరీలో. ఈ యాక్టివ్ డైరెక్టరీలో ఒక పాస్వర్డ్ వచ్చింది, యూజర్ క్రియేషన్ చేస్తారు, ఆ పాస్వర్డ్ అంతా సేల్ పాయింట్ వాడికి ఇస్తారు. ఈ యాక్టివ్ డైరెక్టరీ ఎందుకు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఓకేనా? ఈ యాక్టివ్ డైరెక్టరీ ఎందుకంటే యూజర్స్ లాగిన్ అవ్వడానికి, యూజర్ అతని యొక్క ల్యాప్టాప్ లో లాగిన్ అవ్వడానికి, అలాగని ఈ యూజర్ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే, యూజర్ క్రియేట్ చేసేప్పుడు ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ యూనిట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఓయూస్ ఉంటాయి.
ఇక్కడ ఓయూస్ ఉంటాయి. ఇవన్నీ అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ ఎన్ని వర్క్ ఉంటాయంటే రిలేటెడ్ యూనిట్, యా ఏంటండి వాళ్ళ వర్క్ వాళ్ళ హైర్ చేసుకున్న యూనిట్ బేస్డ్ ఆన్ యూనిట్ వెళ్తారు ఆ కదా, యూనిట్స్ ప్రకారం పెడతారు. దానికి ఎందుకు సెక్యూరిటీ అలా పెడతారు అనేది ఉంటుంది. కూడా మాట్లాడతాం అనమాట. ఎందుకు పెడతారంటే ఓకే. ఆ యూజర్స్ అందరు అక్కడ ఉన్నారనుకో, రేపొద్దున నువ్వు మనది మల్టీనేషనల్ కంపెనీ అనుకోండి. చాలా దేశాల్లో మన దేశం పనిచేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీనేషనల్ కంపెనీ అని ఒక పాయింట్ ఉంది. అలాగని ఇండియాలోనే ఉన్నాం. కానీ మనకి హైదరాబాద్‌లో 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. బెంగుళూరులో 10,000 మంది ఉన్నారు. ఓకే. అట్లా డిఫరెంట్ ప్లేసెస్‌లో మన ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి వాళ్ళు ఏం చేస్తారు? అతనికి యూజర్ నేమ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. యూజర్ నేమ్ ఓకే. ఇస్తారు. అప్పుడు ఏం చేయాలంటే ఇందాక నేనేం చెప్పాను? మీరు ఇంట్లోకొచ్చి కీ పెట్టినప్పుడు ఓకే. లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లోపలికెళ్తారన్నారు గదా! ఆ పాస్వర్డ్ ఇచ్చి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లోపలికొచ్చేసిన తర్వాత అక్కడ జరిగిద్ది గదా! ఆ అథెంటికేషన్ ప్రాసెస్. ఇక్కడ గూడా ఏం చేస్తారంటే మీరు ల్యాప్‌టాప్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే యూజర్ నేమ్ ఇస్తారు అండ్ పాస్వర్డ్ ఇస్తే ఓకే. ఈ పాస్వర్డ్ తీసుకొని, యూజర్ నేమ్ తీసుకొని ఈ యాక్టివ్ డైరెక్టరీలో డొమైన్ కంట్రోలర్ ఉంటుందనమాట. ఆ డొమైన్ కంట్రోలరు డొమైన్ కంట్రోలర్స్ ఉంటాయి. ఈ డొమైన్ కంట్రోలర్ ఏం చేస్తదంటే అథెంటికేషన్ చేసిద్దనమాట. ఓకే. ఓకే. ఆ! అథెంటికేషన్ చేసి దాని డీటెయిల్స్ కూడా దాచిపెట్టుకుంటదనమాట. ఓకే. ఓకే. ఇక్కడ నేనేం మాట్లాడదలుచుకున్నానంటే ఇందాక మీరు ఎస్పెషల్లీ ఎంటర్ ఐడీ, సెల్ పాయింట్ ఈ యాక్టివ్ డైరెక్టరీ నుంచి వచ్చారు కాబట్టి నేను ఐయామ్ ఫోకసింగ్ మోర్ ఆన్ దిస్ అనమాట. ఈ ఓకే. డొమైన్ కంట్రోలర్ ఎందుకంటే మాట్లాడుతున్నాననమాట. డొమైన్ కంట్రోలర్ ఇందాక నేను చెప్పాను. ఏం మాట్లాడుకున్నాము? బెంగుళూరు ఉన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో 10,000 మందున్నారు. బెంగుళూరులో ఎంతమంది ఉన్నారన్నారు? బెంగుళూరులో 10,000 మందున్నారు. ఓకే. ఈ వీళ్ళు మనకేం చేస్తున్నారంటే మీరు ఓకే. మనకి వాళ్ళు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తామంటే హైదరాబాద్‌ని తయారు చేస్తే హైదరాబాద్ డొమైన్ కంట్రోలర్‌కెళ్ళి అథెంటికేషన్ జరగాలి. అవును. అలా పెడతాం. ఎందుకు అంటే డిఫరెంట్ ప్లేస్‌కెళ్తే లేట్‌గా రెస్పాన్స్ వచ్చిద్దనమాట. అంటే అథెంటికేషన్ టైమ్ తీసుకునిద్ది. అందుకని ఇక్కడ మల్టిపుల్ డొమైన్ కంట్రోలర్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తామనమాట. సో, ఇక్కడ మీరు ఏం తెలుసుకుంటారంటే నా దగ్గర యాక్టివ్ డైరెక్టరీ కూడా నేర్పిస్తాను. యాక్టివ్ ఓకే. డైరెక్టరీ సెటప్ చేపిస్తాను. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోలర్ చేపిస్తాను. ఓకే. ఇది యాక్టివ్ డైరెక్టరీ నాది. అలాగని ఇక్కడ డీసీ ఉందనమాట. దానికి డొమైన్ కంట్రోలర్ ఉందనమాట. ఇది డొమైన్ కంట్రోలర్. ఓకే. అంటే ఓకే. డొమైన్ కంట్రోల్ అంటే మన కంపెనీ నేమా? ఆ! కాదు. డొమైన్ కంట్రోలర్ అంటే అథెంటికేషన్ అండి. ఇది మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు సత్యంలో పనిచేస్తున్నారనుకోండి. లేకపోతే టెక్ మహీంద్రాలో చేస్తున్నారనుకోండి. వాళ్ళకి ఈ సెటప్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుందనమాట. ఓకే. ఈ ఓకే. వాళ్ళ కంపెనీ నేము ఓకే. టెక్ మహీంద్రా డాట్ కామ్ అలా ఉంటుందనమాట. దాంట్లో యూజర్స్ ఉంటారు. అవును. సో, ఈ సెటప్ అంతా మీరు చేస్తారనమాట. యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ సెటప్ చేస్తారు. ఓయూస్ తయారు చేస్తారు. డిఫరెంట్ ఓయూస్ తయారు చేస్తారు. దీంట్లో గ్రూప్స్ ఎలా ఉన్నాయో తయారు చేస్తారు. అలాగని ఇది యాక్టివ్ డైరెక్టరీ అయిపోయింది. ఈ యాక్టివ్ డైరెక్టరీ సంథింగ్ గోస్ రాంగ్ అయితే ఏం చేయాలి? ఓకే. ఇది పొరపాటున డిజాస్టర్ ఎళ్ళిపోయిందనుకో, ఈ సిస్టమ్ పోయిందనుకోండి పొరపాటున, దీనికి బ్యాకప్ కావాలి. దీనికి ఇది డిజాస్టరీ బ్యాకప్ లైక్ ఓకే. రిప్లికేషన్ సర్వర్ తయారు చేస్తారనమాట. ఓకే. ఇవి కూడా మీరు చేస్తారు ఈ కోర్స్‌లో. ఓకేనా? ఓకే. అండ్ దీంట్లో ఇక్కడ నేను ఎందుకు అంటే ఓన్లీ ఎంటర్ ఐడీ మీద మనకి జాబ్స్ ఓన్లీ ఎంటర్ ఐడీ అని ఎవ్వరు అడగరు. యాక్టివ్ డైరెక్టరీ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలంటారనమాట. అవును. ఎందుకలా అంటారు అనేది మాట్లాడుకుందాం. ఓకే. హ్మ్. ఎందుకు అలా ఉండాలంటే ఫస్ట్ యాక్టివ్ డైరెక్టరీతోనే స్టార్ట్ అయింది మనకి. ఓకే. ఇదివరకు యాక్టివ్ డైరెక్టరీ కూడా ఉండేది కాదు. ఓకే. హ్మ్. యాక్టివ్ డైరెక్టరీ కూడా ఉండేది కాదు. యాహ్! హ్మ్. ఆహ్,
యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ అనేది ఉందే కదా 1 మినిట్ ఇప్పుడు మెసేజ్ కదా మెయింటైన్ చేసింది ఫస్ట్ టైం ఏంటండి బుక్స్ బుక్స్ లో మెయింటైన్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ ని. అది పూర్వం అవునా? ఉమ్, ఓకే. 1 సెకండ్ ఆ, 2000 లో వచ్చిందనమాట 2000 సంవత్సరంలో యాక్టివ్ డైరెక్టరీ వచ్చింది. ఓకే 2000 సంవత్సరాలు ఈ యాక్టివ్ డైరెక్టరీ వచ్చింది. అంత మొదల వేరే వాళ్ళని వాడేసారు. విండోస్ ఎన్టీ డొమైన్ అనేది వచ్చేది అనమాట. విండోస్ ఎన్టీ అని ఇంకోటి ఓకే. ఉండేది అనమాట. ఓకే సో మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఎందుకు అంటే యూజర్స్ ని మెయింటైన్ చేయడానికి యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది. ఎందుకు మరి డేటాబేస్ లో పెట్టొచ్చుగా, మరి యాక్టివ్ డైరెక్టరీ అనేది ఎందుకు పెట్టారు? ఓకే. ఈ డైరెక్టరీ సర్వర్ అక్కడ ఎందుకు? కూడా స్టోరేజ్ కదా ఇది. అది కూడా ఉమ్, డేటాబేస్ కూడా పెట్టొచ్చుగా, ఇది ఎందుకు వాడారు? ఉమ్, ఆన్సర్ ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ కూడా డేటాబేసే, బట్ ఇట్ ఓకే. ఈస్ జస్ట్ ఎల్డా ప్రోటోకాల్ అనమాట. ఓకే. డైరెక్టరీ సర్వీస్ ని వాడిద్ది అనమాట. ఉమ్, సో ఎందుకు డైరెక్టరీ సర్వీస్ వాడిద్ది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఎందుకు వాడుకుంటుందంటే ఉమ్, దీంట్లో ఉమ్, ఫాస్ట్ గా ఉంటాయి అనమాట. ఓకే. సెర్చ్ అనేది ఫాస్ట్ గా ఉండదు. ఉమ్, సో యూజర్ ఎతకమంటే ట్రీ మెకానిజం వాడిద్ది ఇంటర్నల్ గా, సో దట్ ఈజీగా యూజర్ ని మనకు కావాల్సినటువంటి యూజర్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకే. ఆహా, ఓకేనా? ఓకే. యూజర్ ని మనం కావాల్సిన యూజర్ ని టకటకా పోయి ఎక్కడున్నాడు ఏంటి అనేది పట్టేసుకుని మనకి సెర్చ్ చేసి ఇచ్చింది. అలాగని మనం ఒక్కసారి అవుట్లుక్ వాడుతున్నాం అనుకోండి, అవుట్లుక్ లో మనం జీ అని కొట్టంగానే ఉమ్, జీకి సంబంధించిన యూజర్స్ అన్ని వస్తారు చూసారా? చూడొద్దు, అవును. అది కరెక్ట్. కూడా అది కూడా ఏం చేస్తుందంటే ఇంటర్నల్ గా ఈ ఎల్డా ప్రోటోకాల్ వాడి క్విక్ గా తీసుకొచ్చి మనకి ఇస్తుంది ఉమ్, అనమాట. ఓకే. ఓకేనా? సో అందుకని ఈ ఎల్డాప్ ఇస్ ఎ డైరెక్టరీ డేటాబేస్. ఇట్స్ సిమిలర్ లైక్ డేటాబేస్, బట్ ఇట్ ఈస్ ఎ directory protocol which help us quickly search for the user and show it to you. ఓకే. And now ఓకే. మరి మనకు జీపీ కంటే ఇది మోర్ ఫాస్టర్. అది మోర్ ఫాస్టర్ అనమాట. యాక్టివ్ డైరెక్టరీ అనేది మోర్ ఫాస్టర్ అనమాట. ఓకే. ఎతికి బాగా ఇచ్చేసింది అనమాట. ఓకే త్వరగా యూజర్స్ ఇచ్చింది. ఓకేనా? అది ఉమ్, ఇంకొకటి ఉంది. ఓకే ఈ యాక్టివ్ డైరెక్టరీ ఉంది, మరి ఇప్పుడు ఎందుకు ఎంటరాకి వెళ్తున్నారు అనేది అడగచ్చు. ఉమ్, ఎందుకు అంటే యాక్టివ్ డైరెక్టరీలో వచ్చేసరికి మనకి ఆన్ ప్రిమ్స్ అన్నమాట. లైక్ ఒక సిస్టమ్, ఒక ఉమ్, ఆర్గనైజేషన్స్ వాటి పెట్టుకుంటుంది. ఈ క్లౌడ్ లో అవును. ఏంటంటే మనకి ఏం చేస్తారంటే ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్లౌడ్ కి మూవ్ అవుతున్నాయి. క్లౌడ్ మ్యాండేట్ ఉంది, మెయింటెనెన్స్ ఓకే. ఈజీ అవుతుంది. ఉమ్, మనకి సర్వర్స్ వాడితే మనం ఏం ఆ, మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ ఆన్ క్లౌడ్ అయితే మనకి రెవెన్యూ ఎక్కువ పెట్టాలన్నమాట. సర్వర్ మెయింటెనెన్స్ కి, సర్వర్ కూల్ కి, దాన్ని మెయింటైన్ చేయడానికి వాటికన్నిటికి ఖర్చు అవుతుంది అనమాట. ఓకే అలాగే నేను క్లౌడ్ లోకి వెళ్ళాను అనుకో, మనకి ఆ, మెయింటెనెన్స్ అనేది తగ్గిద్ది అనమాట. సర్వర్ మీద సాఫ్ట్వేర్లు వేయటము, ఓకే అవును. అప్గ్రేడ్ ప్యాచ్ చేస్తే ఆ సర్వర్ని అటాక్ చేసే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. అవును. ఆ అటాక్ కావాల్సిన ఖర్చు క్లౌడ్ లో ఆ ఛాన్స్ వచ్చాను కదా. ఏంటండి? క్లౌడ్ లో వల్నరబిలిటీస్ కానీ హ్యాకింగ్ కానీ ఎక్కువ కదా కంపేర్ టు ఆన్ ప్రిమిసెస్. ఆ లేదు క్లౌడ్ లో ఉంటాయి, వనరబిలిటీస్ ఉంటాయి. కాకపోతే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో మనం ఉంటే ఆ వనరబుల్స్ ని అవన్నిటిని మనం ఎవరైతే సాఫ్ట్వేర్ కొనుక్కున్నామో వాడు తీసుకుంటాడు హెడేక్. ఓకే. అదే యాక్టివ్ డైరెక్టరీ నువ్వు కొనుక్కున్నావు అనుకో, నువ్వే తీసుకోవాలి, మనమే తీసుకోవాలన్నమాట దానికి వచ్చిన సమస్యలన్నీ. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే నా ఇప్పుడు కొంచెం సేపు ఓకే యూజర్ తయారు చేయడం చూద్దాం. ఓకే కంటిన్యూస్ గా. ఓకే ఫస్ట్ యాక్టివ్ డైరెక్టరీ యూజర్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇది యాక్టివ్ డైరెక్టరీ. ఓకే. ఓకే మీకు నేను
మీకేం చేస్తానంటే యాక్టివ్ డైరెక్టరీ ఎలా సెటప్ చేయాలో కూడా చూపిస్తాను నేను. ఓకే. ఓకే, ఇది యాక్టివ్ డైరెక్టరీ. ఇది యాక్టివ్ డైరెక్టరీ లోపలికి వెళ్ళాము. ఓకే. ఇట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లోపలికి వెళ్ళాను. సో ఇక్కడ యూజర్ తయారు చేయాలంటే ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ కొట్టేసి న్యూ కొట్టేసేసి ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తాం. సో ఓకే. లెట్స్ అజ్యూమ్ దట్ సాయి అనుకోండి, సాయి హుహు. అండ్ ఎంటర్ ఐడి అండ్ సాయి యూజర్ నేమ్, ఓకే. పాస్వర్డ్ ఇస్తున్నాం. హ్మ్. రాకేష్. సో ఓకే. మనకి ఇప్పుడు ఇలా ఉన్నాం అనుకోండి, ఇది యూజర్. ఇక్కడ సేల్ పాయింట్ సాయి అనేది ఇది యూజర్. సో మనము మన కంపెనీలో మన యూజర్స్కి ఇస్తాం కదా. సో వాళ్ళ యొక్క లాగిన్ ఐడి ఏంటి అనేది మనము ఇక్కడికి వచ్చేసి ఎంటర్. ఓకే. ఓకే, ఇక్కడికి వచ్చేసి సాయి ఇది యూజర్. ఇక్కడికి వచ్చాను, యూపీఎన్ నేమ్ ఉంటుంది, యూపీఎన్ హ్మ్. శామ్ అకౌంట్ ఉంది. ఈ శామ్ అకౌంట్ అనేది మనకి ఇస్తారన్నమాట. ఈ శామ్ హ్మ్. అకౌంట్ తో అతను లాగిన్ అవుతాడు అనమాట. ఓకే. ఇది యూజర్ ప్రిన్సిపల్, అతని యొక్క మెయిల్ ఐడి ఇది. హ్మ్. ఓకే. యూజర్ ప్రిన్సిపల్ యూపీఎన్ నెంబర్. అండ్ సో ఇది యూజర్ తయారు చేయటం ఇది. ఓకే, నెక్స్ట్ మనము హ్మ్. ఇతన్ని దీంట్లో గ్రూప్ ఎలా తయారు చేస్తుంది. ఓకే, దీంట్లో గ్రూప్ ఎలా తయారు చేస్తారు చూద్దాం. గ్రూప్ ఎలా తయారు చేస్తారంటే, గ్రూప్ ఎందుకు అంటే ఒక గ్రూప్కి కొన్ని పర్మిషన్స్ ఇస్తారు. ఆ గ్రూప్కి హ్మ్. పర్మిషన్ ఇచ్చి ఆ గ్రూప్కి ఏంటంటే ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ పీపుల్ ని దాంట్లో గ్రూప్ లో మెంబర్ చేస్తారు. సో దాట్ ఎప్పుడైతే మనము ఆ గ్రూప్ లో మెంబర్ అవుతామో ఆ గ్రూప్ లో వాళ్ళకి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో, ఆ గ్రూప్ కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ పర్మిషన్స్ అప్లై అవుతాయి అనమాట. ఓకే, ఏం చేస్తారంటే ఓకే. మనకు గ్రూప్స్ తయారు చేస్తారు. గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్ లో కొంతమందిని యాడ్ చేస్తారు అనమాట. ఏం చేస్తారు, లైక్ ఓకే. సాయి, ఓకే, హ్మ్. రాకేష్, వీళ్ళు తయారు చేస్తారు. ఈ గ్రూప్ కి ఏం హ్మ్. చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ రాశారు, ఏంటి రీడ్ రైట్ గ్రూప్ అని పెట్టారు. రీడ్ రైట్ గ్రూప్ అని పెట్టారు. ఓకే. రాయిని రాకేష్ ని పెట్టేస్తే ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఈ గ్రూప్ లో ఉంటారో, సో ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళకి రీడ్ రైట్ పర్మిషన్ ఇస్తారన్నమాట. అలాంటి ఇంప్లిమెంట్ ఓకే. చేయాలి ఆఫీస్ అంటే, వచ్చిందా? అలాంటి ఓకే. ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ఆ! చూడండి, ఇది గ్రూప్ హెచ్ఆర్ అనే గ్రూప్. హెచ్ఆర్ అనే గ్రూప్ లో జాన్ ఉన్నాడు. హ్మ్. ఓకే, హ్మ్. అలాగని ఐటీ అనే గ్రూప్ లో అయితే వీళ్ళున్నారు. మనం ఏం చేస్తామంటే కొన్ని హ్మ్. షేర్ పాయింట్ డ్రైవ్స్ తయారు చేసాం అనమాట. ఆ షేర్ పాయింట్ డ్రైవ్స్ తయారు చేసి, ఓకే, అప్పుడు ఓకే. వాళ్ళకి ఏం చేస్తుంటే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఇగో ఈ ఫోల్డర్స్ ఓన్లీ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి యాక్సెస్ అవుతాయి అనమాట. ఓకే. అలాంటివి కూడా మనం ఈ యాక్టివ్ డైరెక్టరీ కాన్సెప్ట్ లో నేర్చుకుంటాం అనమాట. ఓకే, హౌ టు గివ్ ఓకే. అన్ని స్పెసిఫిక్ పర్మిషన్ టు వన్ సెట్ ఆఫ్ పీపుల్, అవి కూడా మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే. ఓకే, అండ్ ఓకే. అలాగని డొమైన్ చేయటము, ఒక యాక్టివ్ హ్మ్. డైరెక్టరీ తయారు చేస్తాము. యాక్టివ్ డైరెక్టరీకి రిప్లికేషన్ సర్వర్ కూడా తయారు చేస్తాం అనమాట. ఓకే. ఇది రిప్లికేషన్ సర్వర్ అనమాట. హ్మ్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక డొమైన్ కంట్రోలర్. డొమైన్ కంట్రోలర్ హ్మ్. ఎందుకు అంటే, సింపుల్ భాషలో చెప్పాలంటే మనం ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది డొమైన్ కంట్రోల్ లో జరుగుతుంది. ఓకే. సో డొమైన్ కంట్రోల్ ఓకే. ఎందుకు, ఓకేనా.
ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓకే డొమైన్ కంట్రోలర్ ఎలా ఉంటుందంటే ఎందుకు అలాగంటే ఫాస్ట్ గా లాగిన్ అవ్వడానికి డొమైన్ కంట్రోలర్ ఓకే మల్టిపుల్ డొమైన్ కంట్రోలర్స్ మెయింటైన్ చేస్తాము. ఎక్కడ యూజర్స్ అక్కడ లాగిన్ అవ్వాలి, నెట్వర్క్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా. నెట్వర్క్ ఓకే ట్రాన్స్ఫర్ అంటే యూజర్ రిక్వెస్ట్ ఒక దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే టైం పట్టింది కదా, అక్కడ లోకల్ గా జరిగితే ఫాస్ట్ గా అయిపోతుంది కదా. ఓకే అండ్ కరెక్ట్. సో ఇప్పుడు ఇక నేను ఏం చేస్తానంటే ఇది నా డిసి ఓకే ఫస్ట్ డొమైన్ కంట్రోలర్, ఇది సెకండ్ ఇంకో డొమైన్ కంట్రోలర్ అనమాట. సో నేను ఇప్పుడు ఓకే ఇక్కడ ఒక యూజర్ ఇప్పుడు నేను ఇక్కడ తయారు చేశాను ఓకే యూజర్ ని సాయిని ఇక్కడ తయారు చేశాను, ఓకే ఇదిగోండి విండోస్ సర్వర్ లేటెస్ట్ అనేది ఉంది, ఇంకోటి కొత్తగా తయారు చేశాను. సో ఇప్పుడు ఇక్కడ యా ఏదైనా ఒక పర్సన్ వెళ్ళిపోయారు అనుకోండి, ఎగ్జాంపుల్, ఆటోమేటిక్ గా అతన్ని మనము మనము మన దగ్గర ఈరోజు కంపెనీ స్టార్ట్ చేస్తే త్రూ అవుట్ ఎంటైర్ కంపెనీ కెరీర్ లో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళిపోయారు అని చెప్పేసి మన దగ్గర ఖచ్చితంగా డేటా ఉండాలి, రైట్? ఈరోజు వచ్చినవాడు ఒక సంవత్సరం తర్వాత వెళ్ళిపోయాడు అనుకోండి, వాటి డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి ఫర్ యా ఫ్యూచర్ సెక్యూరిటీ పర్పస్. అవును అలాంటివి మనం ఒక దగ్గరికి మూవ్ చేస్తాం వేరే ప్లేస్ కి వాళ్ళ డేటా, అవును అవును అది ఆటోమేటిక్ జరుగుద్ది బ్యాక్ ఎండ్ లో. ఆన్సర్ ఏంటంటే ఎస్. దానికి ఏం చేస్తారంటే ఇదే కాన్సెప్ట్ లో ఇందాక మాట్లాడాను, అది ఎలా జరిగిద్దో మాట్లాడుతున్నాను అనమాట. జరిగిద్దా అంటే ఎస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదిగోండి ఇక్కడ హెచ్ఆర్ వాళ్ళు అప్డేట్ చేస్తారు అనమాట, టెర్మినేట్ అయ్యాడు అని. ఓకే ఓకే టెర్మినేషన్ డేట్ అని పెడతారు అనమాట. ఈ టెర్మినేషన్ డేట్ ఏం చేస్తుందంటే ఈ టూల్స్ రీడ్ చేస్తాయి అనమాట. ఓకే ఈ రీడ్ చేసి ఆ డేటాని దీంట్లో లివర్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, లివర్ అనే కాన్సెప్ట్ తీసుకునేది అనమాట. ఓకే ఈ లివర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే లోపల ఒక వర్క్ లోనే ట్రిగర్ చేస్తుంది అనమాట. ఓకే ఈ వర్క్ ఫ్లో ఏం చేస్తుందంటే యాక్టివ్ డైరెక్టర్‌కి పంపించిద్దనమాట. ఏ బాసు ఇతను వెళ్ళిపోయాడు. ఇతను మన కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు. ఓకే. ఇతను వెళ్ళిపోయాడు మన కంపెనీ నుంచి. నువ్వు ఏం చేస్తావంటే ఓకే. నా యూజర్‌ని తీసుకెళ్ళి ఇగోండి ఇందాక నేను ఇక్కడ యూజర్ ఉన్నాడు కదా! సాయి ఇతను ఉన్నాడు. ఇతనికి ఏం చేస్తా అంటే ఒక అట్రిబ్యూట్ ఉంది. అది టెర్మినేషన్ రికార్డ్ అనేది ఉంటుంది. ఆ టెర్మినేషన్ రికార్డ్ అప్డేట్ చేసి ఈ ఓయూని వచ్చేసరికి ఈ యూజర్‌ని తీసుకెళ్ళి ఈ టెర్మినేషన్ ఓయూలో పెట్టమంటారనమాట. అలాగని ఓకే చేసేప్పుడు దీన్ని డిజేబుల్ చేయమంటారనమాట. ఇక్కడ డిజేబుల్ చేస్తారు. ఇలా పెడతారనమాట. ఓకే నెక్స్ట్ మన ఇంట్లో సిస్టమ్స్ అయితే మనకేం ప్రాబ్లం లేదు. మనకి ఆన్‌లైన్‌లో ఉన్నాయనుకో మనకి క్లౌడ్ గానీ ఇలాంటి సిస్టమ్స్ వాడుతున్నాం అనుకోండి. ఈ యాక్టివ్ డైరెక్టరీ లోకల్ అయితే మనకేం ప్రాబ్లమ్ లేదు. క్లౌడ్‌లో ఉన్నామనుకోండి, ఆ యూజర్ అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు డబ్బులు అడుగుతారనమాట. మీ యూజర్‌ని మెయింటైన్ చేసినందుకు నాకు పర్ యూజర్‌కి ఇంత ఓకే మెయింటైన్ చేయమని డబ్బులు అడుగుతారనమాట. అప్పుడు నువ్వేం చేస్తావు? ఓకే ఇప్పుడు ఒకవేళ కౌంట్ పెరుగుతుంది, కౌంట్ పెరిగితే కౌంట్ తగ్గట్లే అందుకనే అమౌంట్ పే చేయాలా? పే చేయాలి. లైసెన్స్ అంటారనమాట. యూజర్ లెవెల్ లైసెన్స్ వచ్చినాయనమాట ఇప్పుడు. సో నువ్వేం చేస్తావు ఓకే అంటే అప్పుడు నేను బాబు నాకు 1 మంత్ తర్వాత నాకు అవసరం లేదు తీసేసి డిలీట్ చేయి అంటానమాట. కాకపోతే నాకు డేటా కావాలంటావు. ఆ డేటాని ఏం చేస్తారంటే సేల్ పాయింట్‌లో మెయింటైన్ చేసుకుంటారు. సేల్ పాయింట్‌లో వాళ్ళ యొక్క ఓకే రిపాజిటరీలో రిపోర్ట్స్‌లో పెట్టుకుంటారనమాట. ఆహా. అలా మనము మెయింటైన్ చేస్తారనమాట. సో ఇక్కడైతే మనీ ఇవ్వాలి కాబట్టి. ఏంటండి? ఓకే ఆహా. ఓకే యాహ్! అలా అదే ఉంటుంది. రియల్ ఏడీలో ఉంటే టైమ్‌లో అమౌంట్ పే చేయాలా అతను ఏడీలో ఉన్నా గాని, క్లౌడ్‌లో ఉన్నా ఎక్కడున్నా డబ్బులు అడుగుతున్నారనమాట. వాళ్ళ వన్ సెట్ ఆఫ్ ద టైమ్ ఉంచుకుంటా తర్వాత సేల్ పాయింట్ నుంచి కూడా అన్ని యూజర్స్‌ని కొన్ని సెట్ ఆఫ్ ద డిలీట్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఈ విధంగా ఉంటుందనమాట. నేను నా కోర్స్‌లో మీకు ఏం చేస్తానంటే యాక్టివ్ డైరెక్టరీ సెటప్ చేయటం నేర్పిస్తాను. యాక్టివ్ డైరెక్టరీ ఓకే. రిప్లికేషన్ సర్వర్ మెయింటైన్ చేయటం. ఆ తర్వాత మనం బేసిక్‌గా ఎంట్రాకొచ్చాం కదా! ఎంట్రాలో యూజర్స్ ఎలా తయారు చేయాలి?
ఓకే. అలాగని ఓకే. ఇది ఎంట్రాలో మనము యూజర్స్‌ని ఎలా మెయింటైన్ చేస్తాం. ఇది ఫస్ట్ ఎంట్రాకొద్దాం. ఇది ఎంట్రా లాగిన్. ఓకే. సో, మన హ్మ్. యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం. సో, నేను ఫస్ట్ ఎంట్రా గురించి మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడదలుచుకున్నానంటే, ఎంట్రా ఏ యాక్టివ్ డైరెక్టరీ కంటిన్యూ చేస్తే హ్మ్. గాని ఎంట్రాకి బెనిఫిట్స్ ఏంటి సార్ అనే ఛాన్స్ ఉంది మీరు. ఒకటి హ్మ్. ఫస్టు అవును. నేనేం మాట్లాడుతున్నానంటే మీ ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే యాక్టివ్ డైరెక్టరీ ఓన్లీ అథెంటికేషన్ కోసమే చూస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ నువ్వా కాదా చూసిద్ది. కానీ హ్మ్. ఎంట్రా ఐడీ ఏం చేసిద్ది తెలుసా? అంతే. ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ ఎంటర్ చేసావా లేదా చూసిద్ది. హ్మ్. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేసిద్దంటే ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ వెదర్ వాటెవర్ యూ ఆర్ యూజింగ్ దట్ ల్యాప్‌టాప్ ఈస్ లెజిటిమేట్ ఆర్ నాట్ సో ఇట్ ఈస్ గోయింగ్ టు వెరిఫై. అది చూస్తుంది. ఓకే. నువ్వు ఎక్కడి నుంచి లాగిన్ అవుతున్నావో ఆ కంట్రీ నుంచి నీకు యాక్సెస్ అయ్యే ఫెసిలిటీ ఉందా లేదా ఆథరైజ్ ఉందా కూడా చూసిద్దనమాట. ఓకే. ఆహా! ఎందుకు అలా చూసిద్ది? అంటే ఆన్సర్ ఏంటంటే ఇది దీంట్లో వచ్చేసరికి ఎంట్రా ఐడీలో మెయిను చాలా మంచి పాయింట్ ఉంది. ఎంట్రా ఐడీలో ఏందంటే మనం ఏమైనా పాస్వర్డ్ ఉందనుకోండి, నువ్వు సెట్ ఓకే. చేస్తే ఓకే. ఆ పాస్వర్డ్ డార్క్ వెబ్‌లో ఉంటాయి. కొంతమంది అమ్ముతారు ఓకే. పాస్వర్డ్. ఓకే. ఎందుకంటే హ్యాక్ చేసుకోవాలంటే. సో, ఈ కరెక్ట్. ఎంటర్ ఐడీ కరెక్ట్. అక్కడికి పోయి సెర్చ్ చేసి, ఈ పాస్వర్డ్ పొరపాటున అక్కడ ఉంటే నీకు ఇన్ఫార్మ్ ఇచ్చి, బాస్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పిద్ది. హ్మ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్. ఓకే. ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ దట్ యువర్ పాస్వర్డ్ ఈస్ బీన్ ప్రోన్ టు ఆహ్, ప్రోన్ టు ఫేస్ ఎ రిస్క్. చేంజ్ యువర్ ఆ! పాస్వర్డ్ ఆల్సో ఇట్ విల్ టెల్ అనమాట. ఓకే. ఓకే. అండ్ నౌ ఇప్పుడేం చేద్దామంటే కంటిన్యూయస్ థియరీ బోర్ కొట్టిద్ది గ్యారంటీగా. సో, నేను ఎంట్రా ఆ! స్క్రీన్ తయారు చేస్తున్నాను. ఇది ఈ ఎంట్రా యూజర్ స్క్రీన్ అనమాట. ఓకే. యూజర్స్ ఉన్నారు. హ్మ్. యూజర్స్‌ని ఈళ్ళేం చేస్తారంటే మెంబర్స్ ఉంటారు. గెస్ట్స్ కూడా ఉంటారు. హ్మ్. గెస్ట్ అంటే ఓకే. ఆ స్క్రీన్ వాళ్ళు ఓపెన్ చేస్తారా? ఎవరైతే మనము ఓకే. ఫస్ట్ దీనికన్నా ముందల ఎంట్రా ఐడీ ముందల స్టోరీ చెప్దాం. ఎజూర్ ఐడీ అనేవాళ్ళిద్దరు ముందల. ఆ! పేరు మార్చారు. సో, ఎజూర్ ఐడీ ఉండేవాళ్ళు. కాకపోతే ఎంట్రా ఐడీ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్‌ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సేల్ పాయింట్ ఉంది. ఇందాక నువ్వు అడగొచ్చు. సార్ సేల్ పాయింట్ ఉంది. ఎంట్రా ఐడీ ఉంది. మళ్ళా యాక్టివ్ డైరెక్టరీ ఉంది. ఎందుకు సార్ ఇయన్నీ అని అడగొచ్చు. హ్మ్. సో, దీనికన్నా ముందల నువ్వు అడగొచ్చు. అసలు ఎందుకు సార్ ఈ కంపెనీలు ఎన్ని ప్రొడక్ట్‌ని ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఈ సేల్ పాయింట్ ఎందుకు సార్ అని అడిగే ఛాన్స్ ఉంది. సో, బిఫోర్ ఓకే. ఎందుకు సార్ ఇదంతా అంటే కంపెనీలోళ్ళు సాక్స్ కంప్లెయింట్స్ మీట్ అవ్వాలన్నమాట. ప్లీజ్ రిమెంబర్ ఓకే. దిస్ వర్డ్ వెనెవర్ యూ ఆర్ యూజింగ్ గో ఫర్ ది ఇంటర్వ్యూస్ ట్రై టు యూజ్ ది టెక్నికల్ వర్డ్స్. హ్మ్. సాక్స్ కంప్లెయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. అసలు సాక్స్ కంప్లెయింట్స్ ఓకే. ఏందని మాట్లాడదాం. ఓకే. నేను యూజర్ తయారు హ్మ్. చేయాలన్నాను. అదే దాని దగ్గరికెళ్తాను. ఓకే. కాకపోతే కొంచెం హ్మ్. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇంటర్వ్యూలో ప్లే చేయొచ్చు. ఓకే. ఎక్కువ కరెక్ట్. మాట్లాడొచ్చు. హ్మ్. సబ్జెక్ట్ ఉంటే మీరు ప్లే చేయొచ్చనమాట. ఓకే. సో, హ్మ్. ఇది సాక్స్ కంప్లెయింట్స్ ఏందో చూద్దాం. ఒక 1 మినిట్ ఓకే. దీని మీదే వస్తాను. తర్వాత ఎంటర్ ఐడీనే పట్టుకుంటాను. ఓకే. ఈ సాక్స్ ఓకే. కంప్లెయింట్స్ ఎందుకు అంటే మనం ఏం జేయాలంటే గవర్నమెంట్‌కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నమాట. ఇంతమంది ఉన్నారు. గవర్నమెంట్ అంటే రెగ్యులేటరీ ఓకే. బాడీస్ అండి. నిజమైన గవర్నమెంట్ హ్మ్. కాదు. ఓకే. ఓకే. ఈజీగా అర్థం కావడానికి మన కాలేజీ ఉందనుకోండి. గవర్నమెంట్ అనంగానే హే! గవర్నమెంట్ ఏంటి అనే ఛాన్స్ ఉంది. అందువల్ల నేనేం చేస్తానంటే ఈజీగా అర్థం కావడానికి మన కాలేజెస్ ఉన్నాయి. మన కాలేజీలో ప్రతి 3 నెలలకోసారి, 6 నెలలకోసారి ఏం చేస్తారు? యూనివర్సిటీ వాళ్ళొచ్చి ఆళ్ళకి యూజీసీ వాళ్ళొచ్చి విజిట్ చేసి మన కాలేజీకి యెస్ వెరీ గుడ్ అని సైన్ చేసిపోతారు. ఎందుకు అవును. పెడతారు ఇలాగా? మనకు ఎడ్యుకేషన్ స్టాండర్డ్ మీట్ అవుతున్నాయా లేదా? ఆ! ఓకే. అది మీకు అది చెప్పారంటే మీకు కొంచెం ఆ నాలెడ్జ్ ఉంది. నేను దాని గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. నేను కంపెనీకి సైడ్ వస్తున్నాను. కంపెనీలో ఏం చేస్తారంటే మన కంపెనీలో చాలా మంది ప్రజలు హ్మ్. షేర్స్ కొంటుంటారు. ఆ కరెక్ట్. షేర్స్ ఉన్నప్పుడు
అంటే ప్రజల మనీ కంపెనీలో ఉన్నట్టే. అవునా? ఆబ్వియస్లీ కొంతమంది ఏం ఎప్పటికి చేస్తారంటే, అట్లే కాదు. కొన్ని పూర్వం ఏం చేసేవాళ్ళంటే, కంపెనీలో 10,000 మంది ఉంటే 50,000 మంది అని చెప్పారనుకో, చూసేవాళ్ళు ఏమంటారు, మొన్న 10,000 మంది ఉన్నారు, ఇప్పుడు 50,000 మంది అయ్యారు అని వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్టర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో ఏందంటే, కరెక్ట్. సమాజంలో ఇన్వెస్టర్స్ పెరిగారంటే వాడికి డబ్బులు ఎక్కువ వస్తా ఉంటాయి. వాళ్ళ షేర్ వాల్యూ పెరిగితే వాడికి డబ్బులు వస్తా ఉంటాయి కంపెనీ వాళ్ళకి. అవును. సో అసలు నిజంగా ఉన్నది 10,000 మంది అయితే 50,000 మంది చూపిస్తే డబ్బులు ఎక్కువ వచ్చేసినాయి. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు మాల్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ప్రజల డబ్బులు పోతాయి కదా! సో రెప్యుటేషన్ దాన్ని పోద్ది. యాహ్! అలాంటి ఫ్రాడ్స్ 2008లోనో, 2010లోనో సారీ 2002లో జరిగినాయి కొన్ని ప్రాబ్లమ్స్. హుహు. యూఎస్‌లో కొన్ని కంపెనీలోళ్ళు చేశారు. ఆ కంపెనీలని ఓకే. ప్రొటెక్ట్ చేయడానికి ఈ కంప్లెయింట్స్ తీసుకొచ్చారన్నమాట. సాక్స్ కంప్లెయింట్స్ ఇచ్చారు. ఇండియాలో అయితే సెబీ ఓకే. ఉంది. హ్మ్. ఓకే. నేను చాలా థియరీ చెప్పాను దీని గురించి. మీరు దీని గురించి చూసుకోండి. ఓకే. దానిని అలాంటి ఫ్రాడ్‌ని ఓకే. అవాయిడ్ చేయడానికి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి టూల్స్‌ని ఉపయోగించి నువ్వు ఎవడు జాయిన్ అయ్యారు, ఎవడెళ్ళిపోయాడు, ఎవడి హ్మ్. రోల్ ఏదైతే ఉందో అది చేస్తున్నారా లేదా, రోల్ దాటి చేస్తున్నారా లేదా, ఆ ఎవిడెన్సెస్ మాకు సబ్మిట్ చేయండి అని సెబీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఆడిటింగ్ చేస్తారన్నమాట. వాళ్ళు ఓకే. వచ్చి ఆడిటింగ్ చేయరు. ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఉంటారు. పీడబ్ల్యూసీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆడిటింగ్ చేసి ఆ రిపోర్ట్స్‌ని సెబీకి పంపిస్తారు అంతే. ఓకే. ఇప్పుడంటే థర్డ్ పార్టీ ఆడిటింగ్. ఆడిటింగ్ థర్డ్ పార్టీ వాళ్ళు చేసి సబ్మిట్ చేయాలి. హ్మ్. ఓకే. దానికి థియరీ ఉంటుంది. దాని జోలికి నేను ఎక్కువ వెళ్ళట్లేదు. ఐయామ్ కమింగ్ బ్యాక్ టు ది ఎంటర్ ఐడి. ఓకే. 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 ఇక్కడికొచ్చి యూజర్స్ ఉన్నారండి. క్రియేట్ యూజర్స్ ఉన్నారు. యూజర్ క్రియేట్ చేస్తున్నాను. ఇంతటితో ఆపేస్తాను నేను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే. సాయి ఉన్నాడు. అండ్ సాయి పాస్వర్డ్ ఇది. ఓకే. అండ్ కెప్ట్ హియర్. సాయి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. ఈ విధంగా సాయిని తయారు చేస్తారు. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏందంటే హ్మ్. ఇన్వైట్ చేయొచ్చనమాట. ఓకే. ఇన్వైట్ చేస్తే హ్మ్. వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళిద్ది. వాళ్ళు వేరే బిజినెస్ టు బిజినెస్ అని, బిజినెస్ టు కస్టమర్ అని అప్రోచెస్ ఉంటాయి. సో, మనము ఏదైతే ఉందో ఆ ఓకే. యూజర్‌కి మనము ఓకే. ఇన్విటేషన్ మనము ఇస్తే ఆ యూజర్‌కి ఇన్విటేషన్ వెళ్ళిద్దనమాట. ఓకే. అండ్ లెట్స్ సే ఓకే. ఇఫ్ యూ కెన్ షేర్ యువర్ మెయిల్ ఐడీ, ఐ కెన్ సెండ్ యూ ఇన్విటేషన్. Did you share my email? Okay, you already shared email and I'm giving here and gave here and I'm giving an invitation. So you'll get a invitation mail as a guest. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. హుహు. ఓకే. మీకు ఆ మెయిల్‌కి మెయిల్ వచ్చింది చూడండి. అది ఒక పద్ధతి. సార్ ఇలా ఓకే. కంపెనీలో ఒక 100 మందిని ఎలా లోడ్ చేస్తాం సార్? బల్క్ ఎలా చేస్తారంటే హ్మ్. ఈ బల్క్ ఆపరేషన్ ఉంది. ఓకే. బల్క్ క్రియేట్ ఓకే. ఉంది. ఇక్కడికొచ్చేసి హ్మ్. ఒక ఫార్మాట్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో, ఈ ఫార్మాట్‌లో మనము యూజర్స్‌ని ఇది ఫార్మాట్ అన్నమాట. ఓకే. ఈ ఫార్మాట్‌లో ఆ! మనము యూజర్స్‌ని మనము ఇస్తే, ఆ యూజర్స్‌ని మనము ఇది ఈ ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో ఒక ఐదుగురిని ఇచ్చేసి, మనము డేటాని ఓకే. ఇవ్వమంటే, నాకు ఇక్కడ చాట్‌జీపీటీ ఉంది. ఆ హుహు. ఫార్మాట్ చాట్‌జీపీటీకి ఇచ్చి నాకు 5 యూజర్స్ ఇమ్మంటే ఇచ్చిద్ది. నేను తీసుకుంటున్నాను. ఓకే. హ్మ్. అండ్ ఇక్కడ ఫార్మాట్ ఉంది. నా పక్కనే ఏఐ టూల్ ఉంది. ఆ ఏఐ టూల్‌కి ఇస్తున్నాను. అండ్ ఐయామ్ హ్మ్. గివింగ్ రీడ్ దిస్ ఫార్మాట్ అండ్ గివ్ మీ 5 యూజర్స్ అంటాను. అది నాకు 5 యూజర్స్ ఇచ్చిద్ది. రీడ్ ఓకే. అండ్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. I said I'll be showing హ్మ్. you the ChatGPT also, right? Okay, read this format హ్మ్. and give me 5 users. మామూలుగా అయితే ఏం చేస్తామంటే ఇక్కడికొచ్చి ఓపెన్ చేసి టైమ్ సేవ్ చేయడానికి చేస్తానండి. ఇది 5 యూజర్స్‌ని ఇలా పెట్టేసి 5 యూజర్స్ కాపీ చేసి చేస్తాను. అది నాకు టైమ్ వేస్ట్ అనిపిస్తుంది. ఓకే. ఓకే. అందుకోసం నేను ఏఐని వాడుతున్నాను. హ్మ్. గివ్ మీ రీడ్ ఓకే. రీడ్
attached, read this format and give me okay, include 5 users and give me same format so that I can use it for Android users bulk users creation bulk users creation process. సో ఇది ప్రాంప్ట్ ఇచ్చే దగ్గర కూడా మనము డీటెయిల్‌గా ఇచ్చి మన అవుట్‌పుట్ ఇస్తే మనకు కావాల్సిన ఫార్మాట్‌లో ఇచ్చిద్ది. మనం ఏం చేస్తామంటే మనకు తెలిసింది జస్ట్ అలా ఇస్తాం. సో ఒక సింగిల్ లైన్ ఇస్తాం. దానికన్నా డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. సో సో బిఫోర్ చిన్న క్వశ్చన్ అండి. మనకు కొత్తగా జాయిన్ అయిన యూజర్స్‌ని ఫస్ట్ మనం ఆన్‌బోర్డ్ చేసి సెయిల్ పాయింట్‌లో రైట్? యాహ్! సెయిల్ పాయింట్ ఆన్‌బోర్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అక్కడ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఎంట్రాలో చూపిస్తారు. ఒక 5 మినిట్స్ తర్వాత లోడ్ అవుతాయి కంప్లీట్ డేటా. అవును. సో ఇక్కడ మీరు మాన్యువల్‌గా క్రియేట్ చేస్తున్నారు. సో ఇది మనకు జస్ట్ క్యాజువల్ పర్పసా? లేదంటే దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్‌లీ ప్రాక్టికల్ లైక్ పర్పస్. అది ఎండ్ టు ఎండ్ మనం చేయంగా. అండ్ ఎండ్ టు ఎండ్ యాక్టివ్ డైరెక్టరీ లాగటం అన్నీ చేయం కాబట్టి మనం ఒక కాంపోనెంట్ నేర్చుకుంటున్నారన్నమాట ఇప్పుడు మీరు. అంటే మనకి ఎంటైర్ ఫ్లో ఇప్పుడే తెలుసుకోవాలండి మీకు. అంటే అన్నీ ఒకే క్లాస్‌లో మనము మనకి కన్‌ఫ్యూజన్ అయిద్దన్నమాట లేదు కొత్తగా. చాలా డౌట్ వచ్చింది. అవునండి. ఎందుకంటే నేను ఆన్‌బోర్డ్ చేసినప్పుడు వితిన్ మినిట్‌లో నాకు చూపిస్తాయి ఎంట్రాలో. అవునండి. అది ఎలా దాంట్లో అదే ఫ్లో రాస్తారు. హ్మ్. లైఫ్ సైకిల్ ఈవెంట్ చేస్తారన్నమాట. ఈ లైఫ్ సైకిల్ ఈవెంట్ ప్రకారం వస్తాయన్నమాట. ఓకే. సో నాకిప్పుడు 5 యూజర్స్ వచ్చారు. ఓకే. ఈ యూజర్స్‌ని మనం ఏం చేస్తాం ఫస్ట్ చూద్దాం. ఇదిగోండి యూజర్స్. అండ్ ఫస్ట్ దీన్ని ఏం చేస్తానంటే లెట్ మీ డౌన్లోడ్ ఇట్. డౌన్లోడ్ చేస్తున్నా. ఆండ్రాయిడ్. సో తీసుకున్నాను. సో ఈ ఫార్మాట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడికొచ్చి అండ్ ఎంటర్ చేసి ఓకే. ఇప్పుడు బల్క్ ఆపరేషన్ సబ్మిటెడ్. సబ్మిట్ చేస్తే మనకి ఏం చేస్తుందంటే యూజర్స్‌ని క్రియేట్ చేస్తదన్నమాట. ఓకే. ఓకే. ఆపరేషన్ నేను నాది ఇదుంది. ప్రీమియం తీసుకోలేదు. ప్రీమియం వన్స్ యూ ఓకే. అండ్ వన్స్ యూ గెట్ ఇట్ దిస్ ఈస్ ద వే యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్ అన్నమాట. ఓకే. ఇది నేను యాక్టివేట్ చేయలేదు. అందువల్ల ప్రీమియం వాళ్ళకి అలౌ చేస్తది ఇది బల్క్ ఆపరేషన్. సో ఇది ప్రీమియం తీసుకోలేదు. ప్రీమియం తీసుకుంటే ఈ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. ఓకే.